ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 26 ఏప్రిల్ 2026. అవ్యక్త బాబ్దాదా మురళి. రివైజ్ డేటు 31/12/2009. ఈరోజు మురళి హెడ్లైను: నూతన సంవత్సరంలో సర్వాత్మలకు సందేశమును ఇచ్చి బంగారు ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వండి. తండ్రి సమానముగా అయ్యేందుకు దేహీ అభిమానిగా ఉండే నేచర్ను న్యాచురల్గా చేసుకోండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహములో మరియు బాబ్దాదా ప్రేమలో లవలీనమై ఉన్న స్వరూపంలో చూస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరు పరమాత్మ ప్రేమలో మెరుస్తూ ఉన్నారు. పిల్లలందరూ ప్రేమ అనే విమానంలో వచ్చి చేరుకున్నారు. మీరేమో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. కానీ మీ అందరి నయనాలలో బాబ్దాదాకు ఏం కనిపిస్తుంది? కొత్త సంవత్సరం అయితే నిమిత్త మాత్రమే, కానీ మీ అందరి నయనాలలో ఏ ఉల్లాసం ఉంది? 3 అభినందనలు తెలియజేస్తున్నారు. 1, మీ కొత్త జీవితానికి అభినందనలు. 2, కొత్త యుగానికి అభినందనలు. 3, పరివారము మరియు తండ్రితో కలుసుకున్నందుకు అభినందనలు. మీ నయనాలలో ఏం తిరుగుతూ ఉంది? మీ కొత్త యుగము ఎదురుగా వస్తుంది కదా. కొత్త యుగం వచ్చేసినట్లే అనే ఉల్లాసం మనసులో వస్తుంది కదా. కొత్త యుగపు మెరిసే డ్రెస్సు మీ ఎదురుగా ఎంత స్పష్టంగా ఉంది అంటే, ఈరోజు సంగమయుగంలో ఉన్నాము. ఇక అతి త్వరలో ఈ మెరిసే డ్రెస్సు ధరించాలి అనే ఉత్సాహంలో ఉన్నారు. ఎదురుగా చూసి చూసి సంతోషిస్తున్నారు. వీడ్కోలు కూడా ఇస్తున్నారు మరియు అభినందనలు కూడా తీసుకుంటున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చినప్పుడు ఆ సంవత్సరాన్ని మర్చిపోతారు మరియు కొత్త సంవత్సరమే గుర్తుంటుంది. అదేవిధంగా మీ ఎదురుగా పాత ప్రపంచానికి కాదు, కానీ కొత్త ప్రపంచానికి అభినందనలు ఇస్తున్నారు. పాత ప్రపంచానికి వీడ్కోలు ఇస్తున్నారు. కనుక ఈరోజు అందరిలో కూడా కొత్త ఉమంగం యొక్క ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. ప్రపంచంలోని వారు కూడా కొత్త సంవత్సరానికి అభినందనలు తెలుపుతారు. అంతేకాక బహుమతి కూడా ఇస్తారు. బాబ్దాదా కూడా పాత స్వభావ సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే బహుమతిని పిల్లలైన మీకు ఇస్తున్నారు. ఆ కొత్త ప్రపంచంలో అయితే ఇక ప్రాప్తియే ప్రాప్తి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే కొత్త ప్రపంచంలో అసలు అప్రాప్తి వస్తువు ఏది కూడా ఉండదు. ఇటువంటి బంగారు ప్రపంచాన్ని బాబ్దాదా పిల్లలైన మీ ప్రతి ఒక్కరికి కూడా బహుమతిగా ఇచ్చేశారు. మేము బంగారు ప్రపంచానికి అధికారులుగా అవుతున్నాము అనే నష మీకు కూడా ఉంది కదా. ఇటువంటి బహుమతిని ఇతరులెవ్వరూ కూడా ఇవ్వలేరు. బాబ్దాదా పిల్లలందరికీ ఇదే డైరెక్షన్ ఇచ్చారు. తండ్రి ఇచ్చే ఈ బంగారు ప్రపంచపు వారసత్వం గురించి సందేశాన్ని ఆత్మలందరికీ ఇచ్చి వారికి కూడా మీరు బహుమతిని ఇవ్వండి. మీ వద్ద ఏ బహుమతులు ఉన్నాయి? 1, కొత్త ప్రపంచం యొక్క బహుమతి ఉంది. 2, మీ వద్ద చాలా ఖజానాలు కూడా ఉన్నాయి. గుణాల ఖజానా, శక్తుల ఖజానా, స్వమానాల యొక్క ఖజానా, ఎన్ని ఖజానాలు ఉన్నాయి. కనుక అందరికీ ఏదో ఒక గుణము కానీ ఏదో ఒక శక్తిని కానీ బహుమతిగా ఇవ్వండి. ఆ బహుమతి ద్వారా వారి యొక్క జీవితమే మారిపోవాలి అని బాబ్దాదా అంటున్నారు. ఇంకా బంగారు ప్రపంచానికి అధికారులుగా అయిపోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నలువైపులా దుఃఖము, అశాంతి పెరుగుతూ ఉండడాన్ని మీరు చూస్తున్నారు కూడా. నలువైపులా ప్రతి ఒక్కరిలో భయము ఉంది, అలాగే చింత కూడా ఉంది. ఇటువంటి దుఃఖి అశాంతి ఆత్మలకు కనీసం ఇప్పుడు తండ్రి వచ్చారు, ఇప్పటి నుండైనా అవినాశి వారసత్వానికి అధికారులుగా అవ్వండి అనే సందేశాన్ని తప్పకుండా ఇవ్వండి. ఈ సందేశాన్ని ప్రతి ఆత్మకు ఇస్తున్నారు కూడా. కానీ ఇప్పటికీ కూడా బాబా పిల్లలు చాలామంది
ఈ సందేశం నుండి వంచితులుగానే ఉన్నారు. ఎంతైనా మీరంతా ఒకే తండ్రికి పిల్లలు కదా. కనుక మీ సోదరులకు ఈ సందేశము అనే బహుమతిని తప్పకుండా ఇవ్వండి. ఎవ్వరూ కూడా వంచితులుగా ఉండిపోకూడదు. మీరు సేవ చేస్తున్నారు. పిల్లల యొక్క సేవ చూసి బాప్దాదా చాలా సంతోషిస్తున్నారు. కానీ నా పిల్లలెవ్వరూ సందేశం లభించకుండా ఉండిపోకూడదు అనే ఆశ అయితే తండ్రికి ఉంటుంది కదా. మీకైతే బంగారు ప్రపంచం యొక్క బహుమతి లభించింది. కానీ మాకు తెలియదు. మా తండ్రి వచ్చేశారు, కానీ మాకు సందేశమే అందలేదు. ఇలాంటి ఫిర్యాదులు ఒక్కరు కూడా చెయ్యకూడదు అని బాప్దాదా కోరుకుంటున్నారు. కనుక ఈ కొత్త సంవత్సరంలో సందేశం ఇచ్చే ప్రయత్నం చేయండి. పరస్పరంలో ప్లాన్లు తయారు చేయండి. ఏ మూల కూడా మిగిలిపోకూడదు. ఫిర్యాదులు రాకూడదు, కానీ సంతోషంగా ఉండాలి. మా తండ్రి వచ్చేశారు అనే విషయమైతే వారికి తెలియాలి కదా. వంచితులుగా ఉండిపోకూడదు. మరి కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు? పరస్పరంలో కలిసి ప్లాన్ తయారు చేయండి. బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపైన కూడా చాలా దయ కలుగుతుంది. ఇప్పుడు మీరు కూడా మీ సోదరుల పట్ల విశేషంగా దయాహృదయము, కళ్యాణకారి స్వరూపాన్ని ధారణ చేసి అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. వారు కనీసం ఇటువంటి ఫిర్యాదునైతే ఇవ్వకూడదు. ఈరోజు పిల్లలందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు ఉమంగ ఉత్సాహాలతో వచ్చి చేరుకున్నారు. బాప్దాదా పిల్లలు ఒక్కొక్కరిని చూసి ఏ పాట పాడతారో మీ అందరికీ తెలుసు కదా. వాహ్ పిల్లలు వాహ్ ఇలా పాడతారు. మొదటిసారి వచ్చిన వారికి కూడా బాప్దాదా చెప్తున్నారు, మీరు భాగ్యశాలి పిల్లలు. ఎందుకంటే సమయం యొక్క సమాప్తి కంటే కూడా ముందు మీరు తండ్రి వారిగా అయిపోయారు. భాగ్యశాలురుగా అయినందుకు బాప్దాదా కొత్త పిల్లలకు 16 రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు బాప్దాదా పిల్లలందరిలో ఒక విషయాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఆ విషయం ఏమిటో తెలుసా? ప్రతి ఒక్కరి మనసులో తండ్రి సమానముగా అయ్యే వారము మేమే అనే ఉల్లాసము, లక్ష్యము ఉన్నాయి. అవుతాము కాదు, మేమే అయ్యేవారము. కనుక ఎలాంటి లక్ష్యం ఉందో లక్ష్యముతో పాటు లక్షణాలు కూడా చూడాలి అని బాప్దాదా కోరుకుంటున్నారు. ఎలాగైతే తండ్రి సమానముగా అవ్వాలి అనే లక్ష్యం ఉందో అలాగే సమానముగా అయ్యేటంత లక్షణాలు కూడా ఉండాలి కదా. లక్ష్యమైతే చాలా ఉన్నతముగా ఉంది, కానీ లక్షణాలపైన విశేషమైనటువంటి అటెన్షన్ పెట్టాలి. లక్ష్యము ఎంత గొప్పగా ఉందో లక్షణాలు కూడా అంతే గొప్పగా ఉండాలి. కొంతమంది పిల్లలు లక్షణాలను ధారణ చెయ్యాలి అనుకుంటున్నారు, కానీ మధ్యలో ఏమంటారు అంటే, మేమైతే చాలా కోరుకుంటున్నాము కానీ అని అంటారు. ఈ కానీ అనే మాట తొలగిపోవాలి అని బాప్దాదా అంటున్నారు. లక్ష్యము ఎంత గొప్పగా ఉందో అలాంటి లక్షణాలు దూరము నుండే మీ ముఖము ద్వారా, మీ నడవడికల ద్వారా కనిపించాలి. మొదట మీరు దేహాభిమానులుగా ఉన్నప్పుడు దేహాభిమానం యొక్క స్వభావము చాలా స్వతహాగానే ఉండేది కదా. దేహాభిమానం రావాలి అని మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? దేహాభిమానం సహజ స్వభావంగా నేచర్గానే ఉండేది. అర్ధకల్పం పురుషార్థం చెయ్యలేదు. అలాగే ఇప్పుడు కూడా దేహీ అభిమానిగా అయ్యే స్వభావం సహజముగా ఉందా? దేహాభిమానం సహజ స్వభావంగా ఉన్నప్పుడు నేను దేహాభిమానంలోకి రావాలి అని ఎప్పుడైనా ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారా? లేదు కదా. ఇటువంటి పురుషార్థం ఏమైనా చేశారా? దేహాభిమానము మరియు దేహీ అభిమానము, ఈ దేహీ అభిమానిగా అవ్వడంలో ఇంత శ్రమ ఎందుకు చేస్తున్నారు అని బాప్దాదా పిల్లల్ని అడుగుతున్నారు. ఎందుకంటే దేహాభిమానాన్ని తొలగించుకునేందుకు పిల్లలు అప్పుడప్పుడు శ్రమ చేస్తున్నారు అనే సమాచారం బాప్దాదా వద్దకు అయితే వస్తూనే ఉంటుంది.
దేహాభిమానంలో సహజంగా ఉన్నప్పుడు దేహీ అభిమానిగా ఉండడంలో అసలు శ్రమ ఎందుకు? పిల్లల శ్రమ బాబ్దాదాకు మంచిగా అనిపించదు. శ్రమ నుండి ముక్తులైపోవాలి, సహజ స్వభావంగా అయిపోవాలి. దీనిని లక్ష్యము మరియు లక్షణాలు రెండు సమానముగా ఉన్నాయి అని అంటారు. అప్పుడు చూడండి, తండ్రి సమానముగా అవ్వడం చాలా సులభంగా సహజముగా అనిపిస్తుంది. మీరందరూ కూడా బ్రహ్మబాబాను చూశారు కదా. ఇంత పెద్ద పరివారపు బాధ్యత ఉన్నా దేహీ అభిమానము అనేది సహజ స్వభావంగానే ఉండేది. పిల్లలపైన కూడా బాధ్యత ఉంది, కానీ బ్రహ్మబాబా ముందు ఆ బాధ్యత ఏపాటిది? ఏ బాధ్యత అయినా కావచ్చు, జోను బాధ్యత కావచ్చు, ఏదైనా యజ్ఞంలోని అఫీషియల్ కార్య వ్యవహారం యొక్క బాధ్యత కావచ్చు. కానీ బ్రహ్మబాబా ముందు ఆ బాధ్యత ఏపాటిది? బ్రహ్మబాబా శివబాబా సహాయంతో ప్రాక్టికల్లో చేసి చూపించారు. చేయించేవారు చేయిస్తున్నారు. మనము చేసేవారిగా ఈ తండ్రి సమానముగా, అతీతముగా మరియు ప్రియముగా ఉండాలి. కనుక తండ్రి సమానముగా అవ్వాలనుకుంటే మనసా కానీ, వాచ కానీ, కర్మణ కానీ ఏ బాధ్యతలు ఉన్నప్పటికీ నేను చేసేవాడిని, నేను ట్రస్టీని, చేయించే యజమాని శివబాబాయే, ఈ స్మృతి ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. చేయించేవారు అనే ఈ పాఠాన్ని నడుస్తూ తిరుగుతూ పిల్లలు మర్చిపోతున్నారు. కనుక లక్ష్యము మరియు లక్షణాలు రెండింటినీ సమానముగా చేసుకోవాలి. ఇప్పుడు పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు ఈ లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకుని రావాలి. కొత్త సంవత్సరం కనుక కొత్త విషయాలు ఉండాలి. ఏం చెయ్యాలి? మాయ వచ్చేస్తుంది, మేము కోరుకోము కానీ అది వచ్చేస్తుంది అనే మాటలు లేక సంకల్పాలకు ఈ పాత సంవత్సరంతో పాటు వీడికి కూడా వీడ్కోలు ఇచ్చేయండి అని బాబ్దాదా అంటున్నారు. కేవలం సంవత్సరానికి మాత్రమే వీడ్కోలు ఇవ్వకండి. మాయ కూడా బాబ్దాదా వద్దకు వస్తుంది అని ఇంతకుముందు బాబ్దాదా వినిపించారు కదా. వచ్చి ఏమని చెప్తుంది? ఇప్పుడిది నేను వెళ్ళిపోయే సమయమని నాకు తెలుసు, కానీ కొంతమంది పిల్లలు నన్ను ఆహ్వానం చేస్తున్నారు, మరి నేనేం చేసేది అని మాయ కూడా బాబ్దాదా వద్ద చెప్తుంది. కనుక ఈరోజు వీడ్కోలుతో పాటు మాయ యొక్క భిన్న భిన్న రూపాలకు కూడా వీడ్కోలు ఇచ్చేయాలి. ఎంతటి ధైర్యం ఉందా? ఉందా ధైర్యము? చేతులెత్తండి. వీడ్కోలు ఇచ్చే ధైర్యం ఉందా? వెనుక ఉన్నవారికి ధైర్యం ఉందా? ఎవరికైతే ధైర్యం ఉందో వారు చేతులెత్తండి. ఈ ధైర్యానికి బాబా చాలా పదమా రెట్లు అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకని? ఈ విషయం గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నారు? ఎందుకంటే ప్రపంచం యొక్క పరిస్థితులు చాలా త్వరగా పాడైపోతూ ఉండడం మీరందరూ చూస్తున్నారు కూడా. అంతేకాదు, ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంది అనే మహావాక్యాన్ని బాబ్దాదా కొంత సమయం నుండి వినిపిస్తూనే ఉన్నారు. కనుక ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంది. ఒకవేళ చాలా కాలపు అభ్యాసం లేకుంటే మీరే చెప్పండి, అకస్మాత్తు సమయంలో చాలా కాలం యొక్క అభ్యాసం చాలా అవసరం కదా. ఇప్పుడు కూడా చూడండి, బాబ్దాదా హోంవర్క్ ఇచ్చారు. 10 నిమిషాలు, మొత్తం 24 సార్లు 10 నిమిషాల హోంవర్క్ ఇచ్చారు. కానీ చాలామంది పిల్లలకు కష్టముగా ఉంది. కనుక ఆలోచించండి, ఒకవేళ 10 నిమిషాల అభ్యాసమే చెయ్యలేకపోతే ఇక అకస్మాత్తు సమయంలో ఇంకేం చేస్తారు? 24 సార్లు చేయడానికి చాలామందికి సమయం కొంత తక్కువగా లభిస్తుంది అని బాబ్దాదాకు తెలుసు. కానీ 10 నిమిషాలు ఒకే స్మృతిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చెయ్యగలరా అని బాబ్దాదా ట్రయల్ వేశారు. ఇప్పుడు కూడా పూర్తి 10 నిమిషాలు చెయ్యాలని బాబ్దాదా చెప్పడం లేదు. వీలు కాకపోతే ఎవరికి వీలవుతుందో వారు చెయ్యండి. ఒకవేళ 10 నిమిషాలు చెయ్యలేకపోయారు అనుకోండి, 5 నిమిషాలు చెయ్యండి. తర్వాత 6 నిమిషాలు, 7 నిమిషాలు ఎంతగా పెంచగలరో
అంతగా మీరు పూర్తిగా ప్రయత్నం చేయండి. పూర్తిగా 10 నిమిషాలు చేయాలనే విషయం ఏమీ లేదు అని బాబ్దాదయ్య స్వయంగా చెప్తున్నారు. ఒకవేళ 10 నిమిషాలు ఎక్కువ అనిపిస్తే 8 నిమిషాలు చేయండి, 9 నిమిషాలు చేయండి. ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం అభ్యాసం చేయండి. ఎందుకంటే బహుకాలము అనే వరదానాన్ని ఇప్పుడే ప్రాక్టికల్లో చేయగలరు. ఒకవేళ ఇప్పుడు బహుకాలము యొక్క అభ్యాసం లేకపోతే ఇప్పటి బహుకాలపు పురుషార్థానికి ఏదైతే అర్ధకల్పం యొక్క ప్రాప్తి లభిస్తుందో ఆ బహుకాలంలో కూడా తేడా వచ్చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు తక్కువ సమయం లభిస్తే ఎంత వీలైతే అంత చెయ్యండి అని బాబ్దాదా అయితే అనుమతి ఇచ్చేశారు. 10 నిమిషాలు చెయ్యలేకపోతే 5 నిమిషాల కంటే ఎక్కువ చెయ్యండి, 7 నిమిషాలు చెయ్యండి, 8 నిమిషాలు చెయ్యండి. తిరిగి బాబ్దాదా అంటున్నారు 5 నిమిషాలైనా సరే చెయ్యండి అని. ఒకవేళ ఏదైనా సమయంలో 10 నిమిషాలు చేయగలిగితే మంచిదే కదా. ఎటువంటి సమయం వస్తుంది అంటే మీరు స్వయానికి మరియు విశ్వానికి కిరణాలు ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఎంత ఎక్కువ సమయం చేయగలిగితే అంత అభ్యాసం చెయ్యండి అని బాబ్దాదా అనుమతి ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి బహుకాలమే భవిష్యత్తుకు ఆధారము. సరేనా? కష్టముగా ఉందా? ఏమీ పర్వాలేదు. ఇప్పుడిక ఏమీ కాదు. తండ్రికి వినిపించి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే 10 నిమిషాలు కూర్చోలేకపోయాము అనే ఆలోచనలోనే గడిచిపోతే 5 నిమిషాలు కూడా పోయినట్లే కదా. కనుక 5 నిమిషాల కంటే తక్కువ చెయ్యకండి అని బాబ్దాదా పదే 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 పిల్లలను హెచ్చరిస్తున్నారు. ఎంత పెంచగలిగితే అంత పెంచండి. స్పష్టమైందా అందరికీ? ఎందుకంటే బాబ్దాదా ప్రతి ఒక్కరిని చాలా శ్రేష్టమైన స్వరూపంలో చూస్తారు. ఇందుకు గుర్తుగా బాబ్దాదా పిల్లలందరికీ ఎన్ని స్వమానాలు ఇచ్చారు? ఒకవేళ స్వమానాల లిస్టు తీస్తే ఎంత పెద్దది తయారవుతుంది. ఈరోజు బాబ్దాదా అమృత వేళ తిరిగేందుకు వెళ్ళారు. ఏం చూసేందుకు వెళ్ళారు? బాబ్దాదా చాలా పెద్ద స్వమానాల యొక్క మాలను ఇచ్చారు పిల్లలందరికీ. ఒకవేళ ఒక్కొక్క స్వమానంలో స్థితమై అదే స్థితిలో కూర్చుంటే నడుస్తూ ఉన్నప్పుడు కూడా స్వమానాలను గుర్తు తెచ్చుకుంటూ మాల తిప్పుతూ ఉంటే చాలా మజా వస్తుంది. స్వమానాల లిస్టునైతే పెట్టుకున్నారు, కానీ ఒక్కొక్క స్వమానము ఎంత గొప్పది మరియు ఎవరు ఇచ్చారు? వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అంటే సర్వశక్తివంతుడు తన ఒక్కొక్క పుత్రునికి అనేక స్వమానాల లిస్టు ఇచ్చారు. వాటిని ఉపయోగించండి. ఎందుకంటే మీ స్వమానాన్ని తగ్గించగల అథారిటీ ప్రపంచంలో మరేదీ లేదు. అంతేకాదు మరెవ్వరికీ కూడా ఇంత పెద్ద స్వమానాల యొక్క మాల లభించలేదు. సత్యయుగంలో అయితే రాజ్య భాగ్యం లభిస్తుంది, కానీ స్వమానాల మాల సంగమయుగపు బహుమతి. బాబ్దాదా పిల్లలను ఎప్పుడు చూసినా పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా వారి స్వమాన స్థితితోనే చూస్తారు. వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. కనుక నేను ఎవరు అనే స్వమానం యొక్క అథారిటీలో ఉండండి. ఒకసారి ఒక స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి, మరొకసారి మరొక స్వమానాన్ని మీ ఎదురుగా తెచ్చుకోండి. ఈరోజు అమృత వేళ ఏ విశేషమైన స్వమానాన్ని బుద్ధులు పెట్టుకున్నారో ఆ స్వమానము ఒక ఖజానా వంటిది కదా. మరి దానిని ఉపయోగించానా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఖజానాలు పెరగడానికి సాధనము ఎంతగా ఖజానాలను కార్యములో ఉపయోగిస్తూ వెళ్తారో అంతగా ఖజానాలు పెరుగుతూనే ఉంటాయి. కనుక ఏ ఏ పిల్లల వద్ద స్వమానాల స్మృతి యొక్క మాల పెద్దదిగా ఉంది, ఎవరి వద్ద చిన్నదిగా ఉంది అనేది బాబ్దాదా అయితే చూస్తున్నారు. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహ భావం అనేది సమాప్తమైపోతుంది. కనుక ఈరోజు బాబ్దాదా చక్కర వేసి మరీ చూశారు. ఎలాగైతే స్వమానాల ఖజానా ఉందో అలాగే ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క గుణాన్ని ఉపయోగించండి.
కార్యంలో పెట్టండి. అప్పుడు మాయ వచ్చేసింది అనే సమస్యను వినిపిస్తారు కదా. వాస్తవానికి మాయ రాదు, కానీ మాయ కోసం ఇంతకు ముందు కూడా బాబ్దాదా వినిపించారు. మాయ బాబాతో అంటుందంట, వారు నన్ను ఆహ్వానిస్తున్నారు కనుకనే నేను వెళ్తున్నాను, ఊరికే వెళ్ళడం లేదు అని మాయ కూడా బాబ్దాదాకు చెప్తూనే ఉంది. ఏదైనా తేలికపాటి సంకల్పం చేయడము అంటే మీరు మాయను ఆహ్వానించినట్లే. శక్తులను వదిలేస్తే మాయను ఆహ్వానం చేసినట్లే. మేము కోరుకోవడం లేదు కానీ వచ్చేస్తుంది అని అంటారు. అప్పుడు బలశాలి ఎవరు? కోరుకోకపోయినా వచ్చేస్తుంది అంటే అప్పుడు మాయ బలశాలి అయినట్లా లేక మీరు అయినట్లా? ఈరోజు పాత సంవత్సరం సమాప్తమవుతుంది. కొత్త సంవత్సరంలో కొత్త ఉల్లాసము, కొత్త ఉత్సాహము. ఎందుకంటే సంగమ యుగంలోని ఒక్కొక్క రోజు ఉత్సాహభరితమైనది. అనగా ప్రతిరోజు కూడా ఉత్సవమే అనే గాయనం ఉంది కదా. ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి అంటే ప్రతిరోజు ఉత్సవమే కనుక పక్కాగా ఉంచుకోండి. ప్రతిరోజు నడుస్తూ తిరుగుతూ కూడా మీ చార్టు చూసుకోండి, చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటేనే కదా చేంజ్ అవ్వగలుగుతారు. చెకింగ్ చేసుకోకపోతే చేంజ్ ఎలా చేసుకుంటారు? ఈరోజు కొత్త సంవత్సరం గురించి బాబ్దాదాకు గల విశేషమైన సంకల్పం ఏమిటి అంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తారో అలాగే మాయకు కూడా వీడ్కోలు ఇవ్వాలి. వ్యర్థ సంకల్పాలకు కూడా వీడ్కోలు ఇవ్వాలి. ఎందుకంటే చాలామందిలో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయని చూసాము. వికారీ సంకల్పాలైతే తక్కువగానే ఉన్నాయి, కానీ వ్యర్థం యొక్క నామరూపాలు కూడా సమాప్తమైపోవాలి. ప్రతి సంకల్పం కూడా సమర్థంగా ఉండాలి, వ్యర్థంగా ఉండకూడదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలలో కేవలం సంకల్పాలు మాత్రమే నడవడం లేదు, కానీ అంతేకాక తండ్రి సమానముగా అవ్వడానికి కూడా చాలా దూరం ఏర్పడిపోతుంది. మీకు తండ్రి సమానంగా అవ్వాలి అనే కోరిక అయితే ఉంది కదా. ఇందులో చేతులైతే ఎత్తారు, కానీ మనసు యొక్క చేతిని ఎత్తమని బాబ్దాదా సదా చెప్తూనే ఉంటారు. స్థూలమైన చేతిని ఎత్తడం చాలా ఈజీ కదా, సులభమే కదా. మరి వీడ్కోలు ఇచ్చే ధైర్యం ఉందా? ఉంటే చేతులు ఎత్తండి, మంచిది. ధైర్యవంతులు, కేవలం ధైర్యాన్ని మీరు స్థిరంగా ఉంచుకోండి అని బాబ్దాదా అంటున్నారు. ఒకవేళ ధైర్యం ఉంటే మీరు పెట్టుకున్న లక్ష్యానికి తప్పకుండా చేరుకుంటారు. ఎందుకంటే బాబ్దాదాకి కూడా తోడుగా ఉన్నారు. నా పిల్లలు ఎవ్వరూ కూడా వెనుక ఉండిపోకూడదు అని బాబ్దాదా కోరుకుంటున్నారు. చేతిలో చెయ్యి వేసి నడవాలి. శివబాబా నిరాకారులు, వారికి చెయ్యి లేదు, కానీ శ్రీమతమే వారి చెయ్యి. అడుగు అడుగులో శ్రీమతాన్ని అనుసరించడం అనగా చేతిలో చెయ్యి వేసి నడవడము. అందరికీ కొత్త సంవత్సరానికి, కొత్త జీవితానికి మరియు కొత్త యుగానికి మూడింటికి పదమాపదం రెట్ల శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా దేశ విదేశాలలో ఉన్న తండ్రికి ప్రియమైన వారు, తండ్రికి అల్లారు ముద్దు పిల్లలు, తప్పి లభించిన అపురూపమైన పిల్లలకు వీడ్కోలు మరియు అభినందనలు. పాత సంవత్సరంతో పాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చేవారు, పాత స్వభావానికి కూడా వీడ్కోలు ఇచ్చే మహావీర పిల్లలకు, ప్రతి అడుగులోనూ పదమాల సంపాదన చేసుకునే వారికి, బాబ్దాదా ఇచ్చే స్వమానాల స్థితిలో ఉంటూ అనుభవం చేసేవారికి, బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని, ఈ పిల్లలు ఒక్కొక్కరు 21 జన్మల వారసత్వానికి అధికారులు అనే రూపంలో చూస్తారు. పూర్తి కల్పంలో 21 జన్మలకు అధికారులుగా అయ్యే వారసత్వం పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. కనుక నలువైపులా ఉన్న ఇలాంటి శ్రేష్టమైన అధికారి పిల్లలకు బాబ్దాదా
తండ్రి, శిక్షకుడు, గురువు 3 రూపాలతో ప్రియ స్మృతులను ఇచ్చి నమస్తే చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: సర్వీస్ లేక పురుషార్థంలో సఫలతను ప్రాప్తి చేసుకునే డబల్ కిరీటధారి భవ. సారాంశము: సంగమ యుగంలో సదా స్వయాన్ని డబల్ కిరీటధారిగా భావించి నడవండి. లైట్ అనగా పవిత్రతా కిరీటము, రెండవది బాధ్యతా కిరీటము. ప్యూరిటీ మరియు పవర్. లైట్ మరియు మైట్ కిరీటాలను ధారణ చేసేవారిలో డబల్ ఫోర్స్ అనేది సదా స్థిరంగా ఉంటుంది. ఇటువంటి డబల్ ఫోర్స్ కలిగిన ఆత్మలు సదా శక్తిశాలిగా ఉంటారు. వారికి సర్వీస్ లేక పురుషార్థంలో సదా సఫలత ప్రాప్తిస్తూ ఉంటుంది. స్లోగన్: దివ్య గుణాల ఆధారంపై మనసు, మాట మరియు కర్మలను చేయడమే దివ్యత. ఈరోజు అవ్యక్త ప్రేరణ: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఏదైనా వస్తువు వేడి చేసిన తర్వాత మెత్తగా చేయబడుతుంది, తర్వాత మలచబడుతుంది. అలా ఎక్కడ కూడా వెచ్చదనము అంటే శక్తి రూపము, మెత్తదనము అంటే నిర్మాణత అనగా స్నేహ రూపము. ఎవరిలో అయితే ప్రతి ఆత్మ పట్ల స్నేహం ఉంటుందో వారే నమ్ర చిత్తులుగా ఉంటారు. స్నేహం లేకుంటే దయాహృదయులుగాను అవ్వలేరు, అలాగే నమ్రచిత్తులుగా కూడా అవ్వలేరు. శక్తి రూపంలో యజమానత్వం ఉంది మరియు నమ్రతలో సేవా గుణము ఉంది. కనుక ఎప్పుడైతే ఈ మెత్తదనము మరియు వెచ్చదనము రెండూ ఉంటాయో అప్పుడు ప్రతి విషయంలో కూడా మోల్డ్ అవ్వగలుగుతారు, అంటే పరివర్తన అవ్వగలుగుతారు. అచ్చా, ఓం శాంతి.